హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఈరోజు కంటెంట్ ఏంటంటే బడ్జెట్ గేమింగ్ మొబైల్స్ అండర్ 10,000 ఆర్ 15,000 గేమింగ్ మొబైల్స్. మరి హెవీ గేమింగ్ ఏం కాదు, నార్మల్ గేమింగ్కి. సెకండ్, అప్కమింగ్ మొబైల్స్, వాటి స్పెసిఫికేషన్స్, అండర్ బడ్జెట్లో దొరికే మొబైల్స్. ఫస్ట్ మొబైల్ వచ్చేసి మోటో G45. డిస్ప్లే వచ్చేసి 6.5 HD ప్లస్ డిస్ప్లే, IPS LED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ప్రాసెసర్ వచ్చేసి 6 Gen 3 ప్రాసెసర్, 4GB 8GB LPDDR4X ర్యామ్తో వస్తుంది. 128GB UPS 2.2తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50MP 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 20 watts టర్బో ఛార్జింగ్, IP52 వాటర్ రెసిస్టెన్సీ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ పబ్జి, ఫ్రీ ఫైర్, BGM లాంటి గేమ్లు నార్మల్ వర్షన్లో ఆడుకోవచ్చు. హెవీ వర్షన్కి అయితే పనిరావు. అండర్ 10,000 బడ్జెట్లో ఈ మొబైల్ మనకు లభిస్తుంది. సెకండ్ ఫోన్ వచ్చేసి CMF ఫోన్ 1. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు. LTPS 8 nits 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 2000 బ్రైట్నెస్ నిట్స్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్, 408 LPDDR4X ర్యామ్తో కలిగి వస్తుంది. 128 స్టోరేజ్, UPS 2.2తో రన్ అవుతుంది. ఇది 2 TB దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్, డెప్త్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్, సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంది. IP52 వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ఈ మొబైలు బెస్ట్ మొబైల్గా చెప్పుకోవచ్చు. ఇక నవంబర్లో రాబోతున్న అప్కమింగ్ మొబైల్స్, వాటి గురించి చెప్పుకుందాం. ఈ మొబైల్స్ కూడా అండర్ బడ్జెట్లోనే దొరికేటట్టుగా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి రెడ్మీ 14C. డిస్ప్లే వచ్చేసి 6.88 HD ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, IPS LED 600 డిస్ప్లే నీడ్స్ కలిగి ఉంటుంది. ఇంకా ప్రాసెసర్కి వస్తే హలో G81 అల్ట్రా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 15 మెగాపిక్సెల్, ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 5160 mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తుంది. Android 14 ఐఫర్ OSతో కలిగి ఉంటుంది ఈ మొబైల్. ఇంకా ఇంకో మొబైల్ ఏంటంటే అది కానీ రెడ్మీ బ్రాండ్ నుంచే రెడ్మీ A4 5G ఫోన్. ఇది డిస్ప్లే వచ్చేసి 6.7 HD ప్లస్ డిస్ప్లే, 90 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇది. ఈ ఫోన్ వచ్చేసి 4GB ర్యామ్, 128 స్టోరేజ్తో కలిగి ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5160 mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఇది వస్తుంది. ఇంకా కెమెరా గురించి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో కలిగి ఉంటుంది. సెల్ఫీ వచ్చేసి 8 మెగాపిక్సెల్, Android 14తో మరి హైపర్ OSతో కలిగి వస్తుంది. అండ్ దీని బ్యాక్ ప్యానల్ వచ్చేసి వేగా లెదర్తో ఉంటుంది. ఇంకా థర్డ్ మొబైల్ తీసుకుంటే మోటరోలా G75 మొబైల్. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసి 0.78 ఫుల్ HD డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్తో కలిగి వస్తుంది. ఇది LCD డిస్ప్లే. ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్
Gen 3తో వస్తుంది. ఈ మొబైల్ 6GB అండ్ 128 స్టోరేజ్ తో కలిగి వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సపోర్ట్ చేస్తుంది. పోర్ట్రేట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 14తో వస్తుంది. 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని ఈ మొబైల్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇంకా ఫోర్త్ ఫోన్ వచ్చేసి పోకో 75. దీని డిస్ప్లే వచ్చేసి 6.88 HD ప్లస్ డిస్ప్లే, 120 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది ఈ మొబైల్. ఈ ప్రాసెసర్ వచ్చేసి హలో G81 అల్ట్రా ప్రాసెసర్ కలిగి వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5160 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. మెయిన్ కెమెరా వచ్చేసి 15 మెగాపిక్సెల్ అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కూడా Android 14 వర్షన్ తో కలిగి ఉంటుంది. హైపర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఇక లాస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 14 సిరీస్. ఈ మొబైల్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ అమూల్య డిస్ప్లే ఈ మొబైల్ కి ప్రొవైడ్ చేస్తున్నారు. 128 రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది ఈ మొబైల్ కి. ఇక ఈ మొబైల్ కి బ్రైట్నెస్ 2500 నిట్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3తో ఈ మొబైల్ ఇస్తున్నారు మనకి. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 8, 12, 16 మనకు LPD ర్యామ్ సపోర్ట్ చేస్తారు. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే 128, 250GB 512C మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో కలిగి ఉంటుంది ఈ మొబైల్. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ IOS కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్, పోర్ట్రేట్ సెన్సార్ వచ్చేసి 2 మెగాపిక్సెల్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. Android విషయానికి వస్తే Android 14 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ కూడా హైపర్ ఓఎస్ తోనే వస్తుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అలా కొట్టేయండి. జెన్యూన్ కంటెంట్ ఇచ్చేందుకు మరింత ప్రయత్నిస్తాను మీకోసం. జై హింద్.